మహాగణాధిపతయే నమః, మహాసరస్వత్యై నమః, లక్ష్మీ హైగ్రీవాయ నమః, మేవ దక్షిణామూర్తయే నమః. ఇప్పుడు మనం ఈ జ్ఞానం ద్వారా భక్తి, జ్ఞానంతో భక్తి అలవర్చుకోవడం, అంటే జ్ఞానం తెలుసుకుంటే మనకు భక్తి ఏర్పడుతుంది అనేటువంటి విషయం మీద మనం కొన్ని అంశాలను చర్చించుకుంటున్నాం. ఇందులో మనం తిరునాళ్ళు చర్చించుకున్నాం, దాని ఆహార విహారాదులు చర్చించుకున్నాం. ఆ విధంగా పేర్లు, భగవంతుని పేర్లు ఏ విధంగా మనం పెట్టి పిలుస్తున్నాము, ఆ పేర్లలో అంతరార్థం, పేరుని ఎలా గుర్తుపెట్టుకున్నామని పిలుస్తున్నాము, మరి అవన్నీ కూడా మనం చర్చించాం. దాంట్లోనే భాగంగానే రామావతారం, కృష్ణావతారం, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, శ్రీ వెంకటేశ్వర స్వామి వారు, ఇవన్నీ కూడా మనం ఆ పేర్లలో ఉన్న అంతరార్థం ఏంటి, ఎలా గుర్తుపెట్టుకుని ఆ భగవత్ రూపాన్ని పిలుస్తూ ఉన్నాము అనేది మనం చర్చించాం. దాంట్లోనే మరి నరసింహస్వామి వారు దాంట్లో మరి సింహరూపము, నరరూపము రెండు కలిసి ఉంది కాబట్టి నరసింహస్వామి వారు ఆయన కూడా మరి దుష్ట శిక్షణ చేయడం కోసం, శిష్టుని రక్షించడం కోసం, ప్రహ్లాదుని రక్షించడం కోసం హిరణ్యకశిపుడి నుంచి కూడా ఆ రాక్షస భావాలు ఉన్నటువంటి ఆ రాక్షసుని వధించి మరి దేవతాంశ, దేవతాభావాలు, దైవ లక్షణాలు ఉన్నటువంటి ప్రహ్లాదుని రక్షించడం కోసం స్తంభం నుంచి వచ్చినటువంటి కథ అందరికీ తెలిసింది. దాంట్లో అందులో ఏడు సందేహములు చెక్కి సర్వోపగతుండు, ఎందెందు వెలుగు సూచన అందందేగలరు దానవాగ్రిని వింటే అన్నాడు. ఓ మహారాజా, నువ్వు కనుక చూసినట్టయితే, తెలుసుకున్నట్టయితే ప్రతి చోట కూడా భగవంతుడు ఉన్నాడు అని చెప్తాడు. అది మనం సహజంగా వింటూనే ఉంటాం, శ్రీమద్ భాగవతంలో అది. అటువంటి నరసింహస్వామి వారిని ఎలా గుర్తుపెట్టుకున్నామంటే నరుడు సింహం, నరసింహస్వామి వారు అలా వచ్చారు. అది గుర్తుగా పెట్టుకుని స్వామిని అలా పిలుచుకుంటున్నాం. అలాగే దుర్గా అమ్మవారు, దుర్గతును పోగొట్టే మాత తల్లి దుర్గా అమ్మవారు. అలానే కొంతమంది ఏమన్నా దుర్గములలో ఉండేటువంటి తల్లి, కోటలందు మరి కొండలందు నివసించి భక్తులు రక్షించే తల్లి అమ్మవారు. చరిత్రలో కూడా మొట్టమొదటిసారిగా ఉన్నది అమ్మవారే. ఆ యొక్క అడవుల్లో గిరిజనులు వాళ్ళంతా కూడా ఈ అమ్మవారిని చూసి, మరి అమ్మవారిని అంటే మనోనేత్రంతో చూసి మనసుతో తెలుసుకొని అమ్మవారు మనందరం రక్షిస్తుంది అని జ్ఞానంతో ఫస్ట్లో తొట్టతొలిగా అమ్మవారి ఆరాధన ఉండేది అని కూడా కొంత చరిత్రకారులు చెబుతూ ఉంటారు. కొంతకాలానికి ముందు ఋషులు కూడా ఇద్దరినీ, అంటే అమ్మవారిని అయ్యవారు కూడా ఉంటారు కాబట్టి ఇద్దరినీ కూడా మనం ధ్యానం చేసుకుని భక్తితో అర్చించుకున్నట్లయితే బ్యాలెన్స్గా ఉంటుంది రెండు కూడా. కాబట్టి ఆ రెండు శక్తులు, పురుషశక్తి, స్త్రీ శక్తి రెండు కలిసినటువంటి విషయం తీసుకొచ్చి ముందు అప్పట్లో అమ్మవారు, అయ్యవారు, లక్ష్మీనారాయణులు, పార్వతీ పరమేశ్వరులు, శివలింగ స్వరూపము ఇవన్నీ చెప్పడం జరిగింది. శంకరాచార్య వారు కూడా అందుకనే ఇద్దరినీ తీసుకొచ్చి బ్యాలెన్స్ తీసుకురావడంలో శంకరాచార్య వారు కూడా చాలా ఈ అమ్మవారిది, అయ్యవారి స్తోత్రాలు చాలా ఆయన రచించడం జరిగింది. ఆ విధంగా మరి మనం పేర్లతో చూస్తూ ఇదంతా గుర్తుగా పెట్టుకున్నామని చెప్పుకున్నాం. అయితే మనం అంతకుముందు శివలింగం విషయం కూడా చెప్పుకున్నాం. శివలింగం కూడా అది భగవతత్వం అని. మరి మన భారతదేశంలో ఏంటంటే ధర్మార్థ కామ మోక్షాలు, ఏ పని చేసినప్పటికీ కూడా ధర్మము, అర్థము, కామము, మోక్షము, ఈ నాలుగు కూడా చెడకుండా ఒకటి నుంచి ఒకటి జాగ్రత్త పెట్టుకుంటూ మోక్షమే మార్గానికి వెళ్తాము. మన భారతీయ ఆత్మ మొత్తం కూడా ఈ మోక్షానికి సంబంధించే ఉంటుంది, దైవత్వానికి సంబంధించే ఉంటుంది. అందుకనే ఏ చెట్టు చూసినా, ఏ పుట్ట చూసినా, మరి ఏ జంతువుని చూసినా, ఏ జీవజాలం చూసినా దాంట్లో భగవంతుని చూడటం, భగవంతుడికి ఆపాదించేలా చేయటం, భగవంతుడికి ఆపాదించి చూడటం, వాటిని గౌరవించడం, భక్తితో వాటిని కొలవటం జరుగుతూ ఉంటుంది. మన భారత సంస్కృతిలో చాలా అటువంటి ఘట్టాలు ఉన్నాయి. అడవుల్లో కానివ్వండి, మరి ప్రకృతి మాత అడవి, అట్లనే ఆ చెట్టు గొప్పది, ఈ చెట్టు గొప్పది, దేవతా వృక్షం అది, అట్లనే జంతువులు, అవన్నీ కూడా భగవంతుని యొక్క రూపాగా వాటి మీద పండగలు వస్తుంటాయి మనకి. మరి నాగుల చవితి అటువంటిదే కదా. మరి అట్లనే ఇంకా మనకి ఈ అశ్వత్థ వృక్షం అని చెట్లు పూజిస్తుంటాం. ఇటువంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి మనకి. ఈ విధంగా మనకి అట్లనే ప్రతి దాంట్లో దేవత్వం చూస్తున్నాం కాబట్టి శివలింగం కూడా అదొక పవిత్రమైనటువంటి కార్యాలతో వచ్చే జీవజాలం కానీ, ప్రకృతి కానీ, ప్రపంచాలు కానీ, విశ్వం కానీ అంతా కూడా దాంట్లో ఉద్భవిస్తుంది అని తెలుసుకొని, పైగా మన వాళ్ళు ఏంటంటే ఏ విషయాన్ని కూడా పవిత్రంగా చూడటం అలవాటు, దాన్ని విచ్చలవిడిగా చేసి దాన్ని జూప్సాకారంగా చేసుకోవడం ఉండదు మన భారతీయ ఆత్మలో. కాబట్టి భారతీయ సంస్కృతిలో ఆ విధంగా వాళ్ళు ఒక ఫార్ములా తీసుకొచ్చి ఆ ఫార్ములా నుంచి వచ్చారు విశ్వం కాబట్టి అది పవిత్రంగా. అసలు మనకి ధర్మశాస్త్రాల్లో కానీ మన వేద సంబంధమైన పురాణాలు చెప్పబడింది ఏంటంటే
సంతాన అభివృద్ధి కోసమే సెక్స్, అంతేగాని విచ్చలవిడిగా జంతువులాగా రోడ్ల మీద ఎక్కబడితే అక్కడ చేసుకునే విధానం కాదు అది. జంతువుల కంటే మానవుడు, జంతువుల్లో కూడా మానవుడు నాగరికత నేర్చుకున్నటువంటి వాడు. నాగరికత మనం అభివృద్ధి చేసుకున్నాం కాబట్టి నాగరిక ప్రపంచంలో మనం ఈ యొక్క భక్తిని, జ్ఞానం ద్వారా భక్తి తెలుసుకొని ఆ యొక్క శివలింగము దాని నుంచి ఉద్భవించిన సృష్టి అంతా కూడా ఉందని తెలుసుకొని ఒక పవిత్రత, తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు, మిత్రులు, ఇంత ప్రపంచం ఇంత ఉంది అని తెలుసుకొని ఇదంతా దాని నుంచి ఉద్భవించింది కాబట్టి అదొక పవిత్రమైనటువంటి కార్యము అని దాన్ని ఒక రకమైన జూసాకరణ చూడకుండా దాన్ని మనకు పవిత్రత చేకూర్చారు మన భారతీయులు. ఎందుకంటే దానికి సంతానం కోసం అదొక చేసే యజ్ఞం అని చెప్పారు. అంతేగాని ఇంకా దాన్ని ఎప్పుడు వాడటానికి వీలు లేదు, విచ్చలవిడిగా చేయడానికి లేదు, మన శాస్త్రాలు ఒప్పుకోవు. కాబట్టి ఒక పదార్థం ఇప్పుడు మనం ఒక నాగరికత అభివృద్ధి కానప్పుడు మనం ఎక్కడ పడితే ఎక్కడ వీళ్ళు విసర్జనకి టాయిలెట్స్కి వెళ్ళేవాళ్ళు. నాగరికత అభివృద్ధి చెందిన కొద్దీ ఏమవుతుంది, ఒక చోట చేసుకుంటున్నారు దాన్ని. అట్లనే ఈ భార్య కుటుంబం ఎందుకు వచ్చింది అంటే ఏకపత్ని వ్రతం, ఇదంతా కూడా సమాజ ఆరోగ్యం కోసం, మనిషి ఆరోగ్యం కోసం, మరి సమాజంలో ఒక ప్లానింగ్, ఒక పద్ధతి కోసం వచ్చింది. ఎందుకంటే జంతువులలో మానవుడు జంతువు అయినప్పటికీ కూడా మేధస్సుతో అభివృద్ధి చెందినవాడు కాబట్టి వీరికి ఒక పద్ధతి కోసం భార్యాభర్తలు కుటుంబం ఏర్పాటు గావించబడింది మన భారతదేశంలో. కాబట్టి ఈ యొక్క ఈ శివభక్తి, శివలింగార్చన అనేటువంటిది కూడా అటువంటి పరమ పవిత్రమైన భక్తితో ఆపాదించబడింది. కాబట్టి ఆ ఫార్ములాకి మనం నమస్కారం చేసుకోవటం, ధ్యానం చేసుకోవటం, మరి ఈ సృష్టికి ఆది అయినటువంటి అమ్మవారు అయ్యవారిని కూడా మనం వాళ్ళని కొలుచుకొని ధ్యానం చేసుకుంటూ ఉంటాం. వాళ్ళ నుంచి ఈ సృష్టి మొత్తం వచ్చింది అని. అంటే ఇక్కడ ఏం చెప్తానంటే నేను ప్రతి విషయం కూడా మన భారతీయ సంస్కృతిలో పవిత్రంగా చూడటమే జరుగుతుంది. దాన్ని ఆ విధంగా జ్ఞానము, నాగరికతతో చేసుకొని మనం అందరం కూడా ఆ మార్గంలో నడవటం జరుగుతుంది. అయితే ఈ విధంగా మనం చేస్తున్నప్పుడు కొన్ని విషయాలు ఉంటాయి. అవి ఎలా ఉంటాయంటే ఈ సప్త రజో తమో గుణాలు ఆధారంగా కొన్ని కులాలు, మతాలు కూడా అన్వయించడం జరిగింది. అంటే మతాలంటే వేరే మతాలు కాదు, ఒక్కొక్క దాంట్లో ఒక భక్తి మార్గంలో వివిధ రకమైన అభిప్రాయాలు, రకమైన మార్గాలు ఉన్నాయి. అది మనం ముందు చర్చిద్దాం. దీంట్లో చాతుర్వర్ణ్యమయా సృష్టం గుణకరమే భాగస్య అని ఒక మన భగవద్గీతలో స్వామివారు చెప్పింది ఉంది. నేను వాళ్ళ యొక్క గుణాదుల చేత, వాళ్ళ లక్షణాల చేత 4 వర్ణాలు చెప్పాడు ఆయన: బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు. వీళ్ళు సమాజ నిర్మాణంలో ఎలా ఉంటారు అనేటువంటిది మనకి పురుషసూక్తంలో వస్తుంది. అది ఆ పురుషసూక్తంలో వచ్చే ఎలా ఉంటుంది అంటే బ్రాహ్మణస్య ముఖమాసీత్ బాహురాజన్యకృత ఊరు తదస్య యద్వైశ్య తద్భాగం శూద్రో అజాయత అనేటువంటివి 4 చెప్పబడినాయి. అంటే ఇది భగవద్గీతలో చెప్పిందేమో 4 వర్ణాలు చెప్పినప్పుడు ఇది సంఘస్వరూప పరమాత్మలు ఈ వర్ణాలు ఎలా అమర్చబడి ఉన్నాయో ఒక సంఘస్వరూప పరమాత్మ గురించి చెప్పడం జరిగింది. ఆ సంఘస్వరూప పరమాత్మ ఎలా ఉన్నాడు అంటే ఒక మనిషి రూపంలో ఉన్నాడు అనుకున్నాం. సంఘస్వరూప పరమాత్మ ఎలా ఉన్నాడు అంటే ఒక మనిషి రూపంలో ఉన్నాడు. ఉన్నప్పుడు ముఖం నుంచి ఉద్భవించాడు, లేదా ముఖంలా ఉన్నాడు కొందరంటే, ముఖం నుంచి ఉద్భవించాడు కొందరు అన్నారు. సరే, ఆసీత్ అంటే ఉండెను. ఎలా ఉన్నాడు? బ్రాహ్మణుడు ముఖంలాగా ఉన్నాడు. బాహు రాజన్యకృత, ఈ యొక్క క్షత్రియుడు అంటే ఈ శరీరంలో ఈ భుజాలు బలమైనటువంటి కాబట్టి క్షత్రియుడు భుజంలాగా ఉన్నాడు. ఊరు తదస్య యద్వైశ్య, ఈ యొక్క తొడ నుంచి వైశ్యుడు ఉద్భవించాడు. ఇక 4వది ఏంటి అంటే తద్భాగం శూద్రో అజాయత. ఇక్కడే వచ్చిన చిక్కంతా కూడా. ఈ పైన 3 పెద్ద వివాదం కాలేదు, కానీ ఈ 4 చాలా వివాదమైంది. అయితే ఇటువంటివి దీని మీద కొన్ని వందల వేల వీడియోలు వచ్చి ఉంటాయి. ఈ పద్భాగం శూద్ర అజాయత, శూద్ర కింద లెక్క కట్టారు మమ్మల్ని, ఈ బ్రాహ్మణులు ఇట్లా చేసుకున్నారని చాలా వచ్చినాయి. ఇవన్నీ కూడా చాలా వీడియోలు వచ్చినాయి, మనందరికీ తెలిసి ఉంటుంది. అయితే దీంట్లో వచ్చిన విషయం ఏంటంటే మనం దీన్ని కొంచెం ఎలాబరేట్ చేసి కొంచెం వివరించి తెలుసుకుందాం మనం. బ్రాహ్మణస్య ముఖం ఆసీత్ అనగానే బ్రాహ్మణ ముఖంలాగా ఉన్నాడు అంటే మేధస్సు అనేటువంటిది. అంటే ఆ రోజుల్లో బ్రాహ్మణ అంటే కులం కాదు. ఈ చదువుకున్న వాళ్ళు, పండితులు, వీళ్ళంతా కూడా బ్రహ్మజ్ఞానం మాత్రమే వాళ్ళు తెలుసుకొని ఆ రకంగా ఉంటాడు. ముఖంలా ఉన్నాడంటే సంఘస్వరూప పరమాత్మ ఎలా ఉన్నాడంటే ముఖంలా ఉన్నాడంటే సమాజంలో ఏ పని చేయాలన్నా ఒక స్క్రిప్ట్ కావాలి, ఒక ప్లాన్ కావాలి. ఒక ఇల్లు కడతాం, ఒక ప్లాన్ కావాలి. ఒక పని చేద్దాం అనుకున్నాం, ఓ ప్లానింగ్ ఉంటుంది. ఒక ఊరు వెళ్దాం అనుకుంటున్నాం, ఓ ప్లానింగ్ ఉంటుంది. అటువంటి ప్లాన్ వేసేటువంటి వాడు, మరి దాన్ని ఒక పద్ధతిలో చెప్పేటువంటి వాడు ఈ యొక్క ముఖంలా ఉన్నాడు బ్రాహ్మడు. అంటే మన ఇటు వెళ్ళాలంటే ఇలా చూస్తాం, మనం చూసి ఆలోచించి అటు వెళ్తాం. అంటే మార్గానికి కానీ పద్ధతికి కానీ వీడు ఒక ఆలోచన చేస్తాడు.
అనుకున్నాం మనం. ఆ రోజుల్లో జ్ఞానం ఎవరైతే ఉన్నారో, చదువుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ముఖం బ్రహ్మజ్ఞాని లాంటి వాడు బ్రాహ్మడు అని చెప్పారు. అక్కడికి వాడు ప్లానింగ్ ఇస్తాడు, ఐడియా ఉంటుంది. తర్వాత వచ్చేది ఎవరు? బాహురాజన్య కృతః, అంటే రాజన్య కృతః అని క్షత్రియులు. వీళ్ళు భుజాల్లాగా ఉండి బలంగా ఉండి సమాజాన్ని రక్షిస్తుంటారు, రాజ్యాన్ని రక్షిస్తుంటారు, మరి దేశాన్ని రక్షిస్తూ ఉంటారు. ఆ రోజులు బట్టి అలా చెప్పబడింది. అంటే వాళ్ళు బలంగా ఉండి మరి యుద్ధంలో పాల్గొనడం కానీ చేయడం కానీ ఇవన్నీ చేసే బాధ్యత వాళ్ళకి ఇచ్చారు. తర్వాత వచ్చినటువంటి వాళ్ళు ఊరు తదస్య అద్వైస్య అన్నారు. ఈ యొక్క ఇంకో బలమైన భాగాలు ఏంటి తొడలు. వీళ్ళు ఏం చేస్తారంటే అనేక సామాన్లను సేకరించి, వస్తువులను సేకరించి వాటన్నిటిని కూడా వినిమయ పద్ధతిలో, అంటే కొన్ని ఆవులకి కొన్ని ధాన్యం ఇవ్వటం, కొన్ని ధాన్యానికి కొన్ని ఆవులు ఇవ్వటం, పప్పులు ఉప్పులు ఇవన్నీ కూడా. ఆ రోజుల్లో కరెన్సీ అనేది లేదు. వీళ్ళకి ఏమిటంటే ఎక్కువ ఆవులు పెట్టుకుని వాళ్ళు మఠం వేసుకుని ఉండేవాళ్ళు. ఆవులతో వ్యాపారం చేయటం, ఈ ధాన్యంతో వ్యాపారం చేయటం, వ్యాపారం వాళ్ళ ప్రధానమైన వృత్తిగా ఉండేది. అందుకని వాళ్ళని గోమఠులు అన్నారు. గోమఠులు అంటే ఒక మఠం వేసుకున్నటువంటి గోవులు పెట్టుకున్న వాళ్ళని అర్థం. తర్వాత వాసవి అమ్మవారి పురాణంలో వారికి ఒక పురాణం ఉంది, వైశ్యాస్కి. దాన్ని చెప్పిన పురాణం ప్రకారం అయితే వారు ఈ యొక్క గోమఠులు అంటే ఈ యొక్క ఆవు యొక్క చెవులోంచి ఉద్భవించారు వాళ్ళు. అందుకని కోమఠులు అంటారు. గోమఠులు, కోమఠులు. అలా ఆవు చెవులోంచి ఉద్భవించినటువంటి ఈ యొక్క వైశ్య కాబట్టి వాళ్ళు గోమఠులు, కోమఠులు అయ్యారని చెప్పుకున్నాం. ఈ విధంగా వాళ్ళు సమాజంలో ఆర్థికపరమైనటువంటి అంశాలని కూడా మరి ఈ వస్తు వినిమయం ద్వారా చేస్తూ, వ్యాపారం చేస్తూ 10 మందికి 10 వస్తువులు చేకూర్చి పెడతారు. సరే, కొంత లాభంతో చేసుకుంటారు, వాళ్ళ జీవన విధానం గడవాలి కాబట్టి అలా చేసుకునేటువంటి వాళ్ళు ఆ రోజుల్లో. ఇంకా తర్వాత లాస్ట్ వచ్చేసి పద్భాగం శూద్రో అజాయత. ఇది ఇక పాదాలంటి వాళ్ళు శూద్రులు అని చెప్పారు. దానికి ఎందుకు చెప్పాల్సి వచ్చింది, దాని ఆంతర్యం ఏమిటి అనేది మనం వచ్చేటువంటి భాగంలో తెలుసుకుందాం. స్వస్తి. ఇటువంటి విషయాలు మన మిత్రులందరికీ కూడా మనం షేర్ చేసుకుని మనం చర్చించుకుందాం. కాబట్టి తప్పనిసరిగా షేర్ చేయండి. శ్రీహకాంతాయ కళ్యాణనిధే నిధేర్దినాం శ్రీ వెంకటిమాసాయ శ్రీనివాసాయ మంగళం. కర్కటే పురఫల్గుణ్యాం తులసీకానోద్భవాం పాండే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. మార్గశిర మాసం ఈ తిరుప్పావై నుంచి ప్రారంభమైంది. ఇవాళ ఒక పాసురం 16 నుంచి ఒక పాసురం ప్రారంభమై అట్లా రోజు మరి సంక్రాంతి వరకు, భోగి వరకు కూడా ఈ యొక్క అమ్మవారి పాసురాలు వస్తూ ఉంటాయి. ఈ యొక్క తమిళ సంబంధమైనటువంటి పాసురాలు, దాని గోదాదేవి అమ్మవారు ఆ ప్రాశస్త్యం ఎంతో ఉంది. అవి విషయాలను కూడా మనం ముందు తెలుసుకుందాం. స్వస్తి.